అమృత్సర్ టార్గెట్గా పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడింది. సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్తాన్ మిస్సైల్స్ ని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. భారత్ యాంటీ మిస్సైల్స్ వ్యవస్థ అప్రమత్తంగా స్పందించి పాక్ మిస్సైల్స్ ని గాల్లోనే ధ్వంసం చేసింది. అయితే ఈ దాడి ప్రయత్నానికి సంబంధించిన శకలాలు అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్తో రగిలిపోతున్న పాకిస్తాన్ మరింతగా రెచ్చగొట్టే చర్యలకి పాల్పడుతోందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం అమృత్సర్లో హై అలర్ట్ ప్రకటించారు. అమృత్సర్ టార్గెట్గా పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడింది. సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్తాన్ మిస్సైల్స్ ని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. భారత్ యాంటీ మిస్సైల్స్ వ్యవస్థ అప్రమత్తంగా స్పందించి పాక్ మిస్సైల్స్ ని గాల్లోనే ధ్వంసం చేసింది. అయితే ఈ దాడి ప్రయత్నానికి సంబంధించిన శకలాలు అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో భయపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్తో రగిలిపోతున్న పాకిస్తాన్ మరింతగా రెచ్చగొట్టే చర్యలకి పాల్పడుతోందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం అమృత్సర్లో హై అలర్ట్ ప్రకటించారు. భారతదేశం తన శక్తివంతమైన S-400 గగనతల రక్షణ వ్యవస్థ యొక్క తిరుగులేని సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. విశ్వసనీయ భారత గగనతలంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన పాకిస్తాన్కి చెందిన 2 అత్యాధునికమైన JF-17 యుద్ధ విమానాలు, ఒక J-10C యుద్ధ విమానాన్ని S-400 వ్యవస్థ అత్యంత ఖచ్చితత్వంతో కూల్చివేసింది. చైనా సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్తాన్ అభివృద్ధి చేసిన PL-15 BVR గగనతల క్షిపణి ప్రయోగం విఫలమైంది. ఈ క్షిపణికి చెందిన శకలాలు అమృత్సర్ సమీపంలో గుర్తించబడ్డాయి. పాకిస్తాన్ యొక్క ఈ దుస్సాహసపూరిత చర్యలకి భారత బలగాలు సముచితమైన రీతిలో అత్యంత సమర్థవంతంగా ప్రతిస్పందించగలవని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఇటు పక్కన ఏదైతే LOC వెంబడ కాల్పులు, మరో పక్కన ఈ యొక్క పంజాబ్ బేస్ చేసుకుని కాల్పులు, ఏంటి ఇక పాకిస్తాన్ దొంగ దెబ్బను ఎలా చూడొచ్చు అంటారు? పాకిస్తాన్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది భారతదేశంపై పైచేయి సాధించింది. ఈరోజు పంజాబ్ లో దొరికిన శకలాలంటి కూడా నిదర్శనం. ఎందుకంటే అవి క్షిపణి ప్రయోగానికి సంబంధించిన శకలాల, లేకపోతే భారతదేశంపై దాడికి ప్రయత్నించినప్పుడు జరిగిన ఇంటర్సెప్ట్ చేయడంలో జరిగిన శకలాలని కూడా తెలియాలి. అయితే ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అనేది కూడా లేదు. అంటే మీరు అన్నట్లుగా ప్రయోగం చేసినప్పుడు దానికి సంబంధించిన శకలాలంటి కూడా విఫలమై, ఆ ప్రయోగం విఫలమై దానికి సంబంధించిన శకలాలంటివి అక్కడ పొలాల్లో పడిండొచ్చు అని చెప్పేసి ఒక సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది కూడా రావాలి. ఏదైనప్పటికీ పాకిస్తాన్ ఆయుధాల కోసం ఎక్కువగా చైనాపై ఆధారపడుతుంది. అంటే చైనా తయారీ క్షిపణులు, అదేవిధంగా చైనా తయారీ రాడార్ వ్యవస్థపై ఆధారపడుతుంది. నిన్న భారతదేశానికి సంబంధించిన 20 యుద్ధ విమానాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ధ్వంసం చేస్తున్న సందర్భంగా కనీసం రాడార్ సమాచారం కానీ ఇంటర్సెప్ట్ కానీ చేయలేకపోయాయి, అంటే వాటిని అడ్డుకోలేకపోయాయి. సో ఈ నేపథ్యంలో చైనా యొక్క సామర్థ్యం పైన అనుమానాలంటి కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని శకలాలను కూడా స్వాధీనం చేసుకొని DRDO ల్యాబ్ కు పంపించడం కూడా జరిగింది. ఆ శకలాలకు సంబంధించి ప్రస్తుతం అనాలిసిస్ అనేది కూడా జరుగుతుంది. అంటే నిజంగా దీనికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ చేసిన దాడికి సంబంధించిన శకలాలు అనేది కూడా చూడాలి. ఉదయం నుంచి కూడా విస్తృతంగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలంటి కూడా ప్రచారం జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి మిసైల్స్ అనేది కూడా ప్రయోగించారు. ఆ మిసైల్స్ ని భారతదేశానికి సంబంధించిన క్షిపణి రక్షణ వ్యవస్థ S-400 అనేది ఆకాశంలో ఇంటర్సెప్ట్ చేసింది, వాటిని సరిహద్దుల్లోనే కూల్చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి క్లారిటీ అనేది కూడా రావాల్సింది. అంటే 2 రకాల వాదనలు. మీరు అన్నట్టు అది పాకిస్తాన్ ప్రయోగం విఫలమై అక్కడ పడ్డ శకలాల, లేకపోతే పాకిస్తాన్ నిజంగా క్షిపణిని ప్రయోగించినప్పుడు దాన్ని భారతదేశం ఇంటర్సెప్ట్ చేయడం వలన లభించిన శకలాలు అనే దాని గురించి క్లారిటీ రావాలి. ఏదైనప్పటికీ పాకిస్తాన్ దుష్టపన్నాగాలను మాత్రం భారత సైన్యం పూర్తి స్థాయిలో అడ్డుకుంటుంది. సో దానికి సంబంధించి దీటైన జవాబు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. ఉన్న ఆయుధాలేంటి కూడా పనిచేయలేని పరిస్థితుల్లో ఉంది. పాకిస్తాన్ లో అంతర్గత సమస్యలేంటి కూడా ఎదురవుతున్నాయి. సో ఇటు ఇండియా పైన ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలనేది కూడా పాకిస్తాన్ యొక్క ఆలోచన కనపడుతుంది.
గతంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలను విన్యాసాలు చేసి సరిహద్దుల్లో కొన్ని బాంబులను విడిచి వెళ్లిన పరిస్థితి. అవి పేలలేదు సరికదా పాకిస్తాన్ ఒక 2 యుద్ధ విమానాలను కూడా కోల్పోయింది. సో ఈ నేపథ్యంలో ఇది కూడా అలాంటి దుస్సాహసమైన చర్యగానే చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు కూడా ఘటన జరిగిన తెల్లారి ఈ ఇన్సిడెంట్ కు పాకిస్తాన్ పాల్పడింది. ఇప్పుడు కూడా అలాంటి ఇన్సిడెంట్ కి పాల్పడి ఉండొచ్చు అన్న ఒక ప్రచారం అనేది కూడా జరుగుతుంది. శిథిలాలను రక్షణ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని DRDO ల్యాబ్ పంపారు. వాటిని అనాలిసిస్ అనేది చేస్తున్నారు. బహుశా ఈ రోజు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైనా క్లారిటీ ఇస్తుందని కూడా చూడాలి. శిరీష్, ఓ పక్కన ఇటు పక్కన LOC అయితే, మరో పక్కన పంజాబ్, ఇక బోర్డర్లో ఏదైతే ఉన్నాయో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ఇటుపై నుంచి కూడా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మరో పక్క చూసుకుంటే శిరీష్, ఈ యొక్క మాక్ డ్రిల్ యొక్క ప్రాధాన్యత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో అంటే దేశంలో కూడా అలజడి సృష్టించే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ యొక్క ప్రాధాన్యత కూడా మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏమంటారు శిరీష్? అంటే సరిహద్దు గ్రామాల్లో మాక్ డ్రిల్ మాత్రం కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ థ్రెట్ అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించి కూడా మాక్ డ్రిల్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు పంజాబ్ సరిహద్దు, అదేవిధంగా అటు రాజస్థాన్, గుజరాత్, దాంతో పాటుగా జమ్మూ కాశ్మీర్, ఈ మొత్తం సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడంతో పాటుగా పెద్ద ఎత్తున బంకర్ల నిర్మాణం అనేది కూడా జరిగింది. వాటిలోకి ప్రజలను షిఫ్ట్ చేస్తున్నారు. నార్మల్ పరిస్థితులంటూ కూడా ఉత్పన్నమయ్యేంత వరకు కూడా బంకర్లలో ఉండాల్సిందిగా కూడా ప్రజలకు సూచిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అంటే అక్కడ నుంచి వచ్చే థ్రెట్ ఆధారంగా నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ఇది కొత్త విషయం కాకపోయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎలాంటి దాడులు చేస్తుందో, ఏ విధంగా దాడులకు పాల్పడుతుందనేది కూడా చూడాల్సిన అంశం. సో ఆ దిశగా ప్రభుత్వం అనేది అయితే అప్రమత్తతగా చేస్తాం. శిరీష్, మొత్తానికి పాకిస్తాన్ ఏదో రకంగా భారత్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నంలో భాగంగా ఎలాంటి దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంది, ఎలాంటి ఆ విధంగా వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలా నేపథ్యంలో ఏంటి రానున్న 2 రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతమేర నిజముందంటారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా ఈ థ్రెట్ పర్సెప్షన్ తీవ్రతను తగ్గించలేదు. ఎందుకంటే అలర్ట్నెస్ అనేది, హై అలర్ట్నెస్ అనేది కూడా అదే విధంగా ఉంది. మే 10 వరకు ఇటు ఏదైతే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయో వాటిని నిషేధిస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వన్స్ నార్మల్ పరిస్థితులన్నిటి ఎదురయ్యేంత వరకు, లేదా కేంద్ర ప్రభుత్వం తదుపరి ప్రకటన చేసేంత వరకు ఇదే పరిస్థితి అనేది కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిన్ననే ఆపరేషన్ సింధూర్ అనేది కూడా జరిగింది కాబట్టి దీని యొక్క తీవ్రత అనేది కూడా కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ ఏదో ఒక రోజు అంటే ధైర్యంగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలాంటి బ్యాక్డోర్ టాక్టిక్స్ కు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా సూచిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.